జనసేనకు 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశారు చిరంజీవి. జనసేన ఎన్నికల ఖర్చుల కోసం పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఆర్థిక సహాయం చేశారు. ముచ్చింతల్లో విశ్వంవర్ధ సినిమా షూటింగ్ స్పాట్ లో చిరంజీవి, పవన్, నాగబాబు భేటీ అయ్యారు. తమ ఇంటి ఇళ్లవేల్పు అంజనీపుత్రుడి సమక్షంలో చిరంజీవి 5 కోట్ల రూపాయల చెక్కును పవన్ కి ఇచ్చారు. ఈ సమయంలో చిరంజీవి కాళ్లు మొక్కి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ సినిమా రిపోర్టు వినోద్ అందిస్తారు. జనసేనకు 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశారు చిరంజీవి. జనసేన ఎన్నికల ఖర్చుల కోసం పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఆర్థిక సహాయం చేశారు. ముచ్చింతల్లో విశ్వంబర సినిమా షూటింగ్ స్పాట్ లో చిరంజీవి, పవన్, నాగబాబు భేటీ అయ్యారు. తమ ఇంటి ఇళ్లవేల్పు అంజనీపుత్రుడి సమక్షంలో చిరంజీవి 5 కోట్ల రూపాయల చెక్కును పవన్ కి ఇచ్చారు. ఇక ఈ సమయంలో చిరంజీవి కాళ్లు మొక్కి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన మెగాస్టార్ చిరంజీవిని ఇవాళ పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు ఇద్దరు అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవిని విశ్వంబర షూటింగ్ సెట్స్ లో ఈ ముగ్గురు కలవడం జరిగింది. మొత్తానికైతే వీరి కలయిక అయితే కొద్దిసేపటి కింద నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాల మీదనే ఉందని పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది స్పందన. అయితే మెగా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, చిరంజీవికి చిన్న తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్, అలాగే మరో తమ్ముడు నాగబాబు కూడా జనసేన పార్టీ తరఫున రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రాబోయే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఆయన స్థాపించినటువంటి జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. తెలుగుదేశం, బీజేపీ ఈ రెండు పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే స్పందన. అయితే ఏపీ ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవిని అంటే అన్నయ్యని ఈ ఇద్దరు తమ్ముళ్ళు కలవడం అయితే ఒక చర్చనీయాంశం అయిందని మనం చెప్పుకోవచ్చు స్పందన. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ గా విశ్వంబర సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లో అంటే అక్కడ లొకేషన్ ఉన్నటువంటి చిరంజీవిని పోచంపల్లికి దగ్గరలో హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి పోచంపల్లికి అక్కడ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక సెట్స్ వేశారు. దాదాపు 20 రోజుల నుంచి కంటిన్యూగా విశ్వంబర షూటింగ్ లో చిరంజీవి బిజీగా ఉన్నారు. అయితే అన్నయ్యని కలవడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు ఇద్దరు కలవడం జరిగింది. కాసేపు మెగా బ్రదర్స్ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకోవడం జరిగింది. అనంతరం వాళ్ళు కాసేపు మాట్లాడుకున్న తర్వాత జనసేన పార్టీకి చిరంజీవి 5 కోట్ల విరాళంగా ఒక చెక్ నైతే ఇవ్వడం జరిగింది. ఆ చెక్ ను తీసుకుంటూ పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపు ఎమోషన్ అయ్యారు. అంటే కొంత భావయుద్ధానికి గురై అన్నయ్యను హగ్ చేసుకుని తర్వాత తను కాలు మొక్కడం జరిగింది స్పందన. అయితే జనసేన పార్టీకి వీలైనంత తక్కువగా పవన్ కళ్యాణ్ విరాళాలు స్వీకరిస్తున్నారు. తన సొంతగా స్వార్థించడం నుంచి ఇటీవల 10 కోట్ల రూపాయలు పార్టీ నిర్వహణ ఖర్చులకు ఇచ్చారు. మెగా హీరోలు తమ శక్తి మేరకు జనసేనకు విరాళాలు ఇస్తున్నారు. అయితే మొన్న మధ్య జనసేన కౌలు రైతు సంక్షేమ నిధికి మెగా మదర్ అంటే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళ మదర్ అంజనాదేవి 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చారు. అంతకు ముందు నాగబాబు తనయుడు యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా 10 లక్షల రూపాయలు, అలాగే మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు, వైష్ణవ్ తేజ్ అలాగే నిహారిక కొణిదెల వీళ్ళు కూడా దాదాపు నిహారిక కొణిదెల 5 లక్షలు అవ్వచ్చు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తలో 10 లక్షల చొప్పున విరాళం అందజేశారు. అయితే ఆరెంజ్ రిలీజ్ కలెక్షన్లు సైతం జనసేనకి విరాళంగా ఇచ్చారు స్పందన. అన్నదమ్ములు పవన్ కళ్యాణ్, నాగబాబు మెగా కుటుంబం నుంచి వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి మొత్తం సినిమా మీదనే ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అయితే మిగతా వారు జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేది ఏమీ లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలు
జనసేన పార్టీకి వీలైనంత దూరంగా ఉండమని, సినిమాలపైనే దృష్టి పెట్టమని కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకు సూచించినట్టయితే సమాచారం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిలిస్తే మాత్రం డెఫినెట్ గా ప్రచారం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మెగా ఫ్యామిలీలో యంగ్స్టర్స్, అటు రామ్ చరణ్ అవ్వచ్చు, అలాగే అల్లు అర్జున్ అవ్వచ్చు, తర్వాత వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, తర్వాత అల్లు శిరీష్, వీళ్ళంతా ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వీళ్ళంతా పలు వేదికల్లో కూడా చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతు జనసేనకు ఉంటుందని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పవన్ కళ్యాణ్ వెంటనే ఫ్యామిలీ నడవడం డెఫినెట్ గా ఖాయమంటూ కూడా మనకు ఫిల్మ్ నగర్ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇవాళ జనసేన పార్టీకి ఇటు అన్నయ్య తమ్మునికి 5 కోట్లు ఇవ్వడం అనేది అయితే చెక్ ఎప్పుడైతే తీసుకున్నారో దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా బాధపడుతూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాళ్ళు మొక్కడం కూడా జరిగింది. స్పందన. థ్యాంక్ యూ.